హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య ఇకపై నా మనవరాలుగా ఇంట్లోనే ఉంటుందని చెప్పిన సీతారామయ్య ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే క్యారేజ్ పెట్టుకుని ఇంద్రాదేవి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. తనని చూస్తే రాజ్ అసలు ఇది ఏమనుకుంటుంది, క్యారేజ్ పెట్టుకుని ఎక్కడికి వస్తుంది ఏంటి అని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా కావ్య కూడా రాజ్ వైపు పొగరగా చూస్తూ ఉంటుంది. అసలు ఆవిడ క్యారేజ్ పెట్టుకుని మన ఇంటికి ఎందుకు వచ్చిందానమ్మా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు వస్తుందో గట్టిగా అడగండి అని రాజ్ అంటాడు. మా కోసమే వస్తుందిరా అని ఇంద్రాదేవి అంటుంది. ఏంటి మీకోసమా, మీకోసం అయితే క్యారేజ్ ఎందుకు వచ్చింది, అసలు ఇంటికి ఎందుకు వచ్చింది అని రాజ్ అడుగుతాడు. నువ్వు మా మనవడిగా ఇంట్లో ఎలా ఉంటున్నావో తన నా మనవరాలురా, తన ఇంటి కోడలు తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది, కుదిరితే మా మనవరాలుగా ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది అని సీతారామయ్య ఇంద్రాదేవి అంటూ ఉంటారు. వాళ్ళ మాట్లాడే రాజ్ షాక్ అయిపోయేలాగా చూస్తూ ఉండిపోతాడు. కావ్య ఈ ఇంటి కోడలుగా మా మనవరాలుగా ఎప్పుడు ఇక్కడ ఉండిపోతుంది, నువ్వేం చేస్తావు, ఏమైనా చేయగలుగుతావా, తను ఎప్పుడు ఒకేలా ఉంటుంది, తను ఈ ఇంటి కోడలు అని ఇంద్రాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజ్ ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. నీకు నచ్చితే నువ్వు భార్యగా ఉంచుతావు, లేదా ఇంట్లో నుంచి వెళ్ళగొడతావు, కానీ మేము అలా కాదురా, తను ఎప్పుడు మా మనవరాలే అని ఇంద్రాదేవి కూడా అంటూ ఉంటుంది. వాళ్ళ మాటలకు కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రాజ్ మాత్రం చావుకైపోయేలాగా చూస్తూ ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెప్పేసుకోండి.